అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగిన స్నేహలత హత్య అమానుష చర్య అని, ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం, బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్, రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నగరంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్లకార్డులు ప్రదర్శించి కొవ్వొత్తులతో సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకురాలు అన్నపూర్ణమ్మ, రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు విష్ణువర్ధన్, ప్రధాన కార్యదర్శి కేశవ కుమార్ గౌడ్, ఉపాధ్యక్షులు వాల్మీకి మధు, ఆర్ట్స్ కాలేజ్ సెక్రటరీ భరత్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షులు జశ్వంత్ వ్యాస్, ఉపాధ్యక్షులు కిరణ్, వాల్మీకి, ఎస్ఎంఎస్ రాజు, అరుణ్, అధికార ప్రతినిధి హుస్సేన్, కార్యదర్శి మధు, నాగరాజ్, బీసీ విద్యార్థి సంఘం నాయకులు సోహెల్, రాజేష్, దాదు, షాషా, రవి, ఈశ్వర్, మోహన్, హేమంత్, తరుణ్, హర్ష ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కాలం పిల్లలకు మారల్ వాల్యూస్ అన్నీ తగ్గిపోయాయి. ఇట్లా సంఘటనలు జరుగుతున్నాయంటే, ఒక లేడీని ఈ విధంగా చేస్తున్నారంటే, ఎన్ని చట్టాలు వచ్చినా, ఎంతమంది సెక్యూరిటీ ఉన్నా పిల్లలు ఇట్లా చేస్తున్నారంటే, అది ఫస్ట్ మనకు ఇంటి నుంచే కావాలి. తర్వాత ఉపాధ్యాయులుగా మేము ఏం చేయాలంటే, స్కూల్లో ప్రాథమిక స్థాయి నుంచి వాళ్ళకు మారల్ వాల్యూస్ నేర్పిస్తూ వచ్చినట్లయితే, చట్టాలు ఉన్నా కూడా సెక్యూరిటీ ఉన్నా వాళ్ళు మారల్స్ ఉన్నప్పుడు తప్పు అనేది చేయరని నా భావన. దానికోసం ప్రతి ఒక్కరూ, ప్రతి పౌరుడు బాధ్యత తీసుకొని మన ఇంట్లో మన చెల్లి, మన అక్క, మన అమ్మ గుర్తొచ్చి ప్రవర్తించినప్పుడు మనము ఇటువంటి పని అరికట్టవచ్చని నేను భావిస్తున్నాను. అనంతపూర్ జిల్లాలో నిన్న జరిగినటువంటి స్నేహలత హత్యంతో మొత్తం మానవ సమాజం అంతా కూడా బాధపడేటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం.